మన ఫాదర్స్ డే రోజు ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసినాం మా నాన్న కోసము. యాక్చువల్గా ఫాదర్స్ డే ఇవన్నీ మన ఇండియాలో చెయ్యరు కదా అని మేము ఎప్పుడు చేసేవాళ్ళం కాదు. యాక్చువల్గా మా నాన్న వీక్ అయిపోయి, అంటే ముందు ఏం చేస్తుండే అంటే మాకు రోజు ఒక 2-3 సార్లు ఫోన్ చేయడము, ఇంటికి రమ్మని మళ్ళీ మళ్ళీ పిలవడము, వీడియో కాల్స్ ఎట్లా చేయాలో వాట్సాప్లో నేర్పించినాము. మళ్ళీ వీడియో కాల్ చేయడము, ఇంకా వాట్సాప్లో ఫొటోస్ వీడియోస్ ఎట్లా షేర్ చేయాలని చూపిస్తే ఇంకా మళ్ళీ షేర్ చేసేవాడు నేర్చుకోవడానికి. అట్లా చేసినప్పుడు అబ్బా మళ్ళీ పంపిస్తున్నాడు, మళ్ళీ వీడియో కాల్ చేస్తుండేది అనుకునే వాళ్ళము. కానీ ఈరోజు అబ్బా మళ్ళీ చేస్తే బాగుండు, చేస్తలేడు, వీక్ అయిపోయిండు అని ఒక బాధ అనమాట. మామూలుగా జనరల్గా ఏం చేస్తామంటే అందరం కూడా మన పేరెంట్సే కదా అని కొంచెం గ్రాంటెడ్గా తీసుకుంటాం. వెళ్దాంలే, ఏముంది తర్వాత మాట్లాడదాంలే అని. అట్లా కాకుండా పేరెంట్స్తో ఎక్కువగా టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. నాన్నే అని కాదు, అమ్మ అయినా సరే, ఎవరితో అయినా సరే. అంటే ఫాదర్స్ డే రోజే చేయాలా, ఏముంది రోజు ప్రేమ చేస్తాం ఫాదర్ని, కానీ అదొక రోజు మనము థ్యాంక్స్ చెప్పుకోవడానికి ఒక ఛాన్స్ ఉన్నట్టు, మనకి మంచి ఛాన్స్ని యూజ్ చేసుకోవాలి మనం కూడా. కాబట్టి మేము ఈసారి ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసినాము. ఎక్కువగా పేరెంట్స్తో స్పెండ్ చేయడానికే ట్రై చేయాలి అందరూ కూడా. అందుకే మేము ఈసారి ఫాదర్స్ డేని చాలా హ్యాపీగా చేసుకున్నాం మా ఫాదర్తో. అందరికీ కూడా బిలేటెడ్ హ్యాపీ ఫాదర్స్ డే.